పొడుపు కథలు చెప్పుకోండి చూద్దాం. ఎర్రెద్దును పట్టుకోపోతే వంకెద్దు వచ్చి పొడిసే. ఏమిటది? రేగిపండు. కన్నొకటే గాని చుట్టూ చూస్తుంది. ఏమిటది? సూర్యుడు. కిటకిట బండి, కిటారు బండి, ఎందరు ఎక్కినా విరగని బండి. ఏమిటది? రైలు బండి. కీలు కాని కీలు. ఏమిటది? వకీలు. కొంటారు తింటారు, ముందుంచుకొని ఏడుస్తారు. ఏమిటది? ఉల్లిపాయలు. కొట్టకుండా పగిలే కాయ. ఏమిటది? పత్తికాయ. మా ఇంట్లోది కొడితే రాదు, తిడితే రాదు, ఈడిస్తే వస్తుంది. ఏమిటది? తలుపు. మా ఇంట్లో పట్టు మంచం ఎంత లేపినా లేవదు. ఏమిటది? ముగ్గు. మా రాజుగారి తోటలో 2 రోజా పూలు. అది చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటది? సూర్యచంద్రులు. మానవుని నోటికి రుచి అయిన వస్తువు. ఏమిటది? మాటలు. మా అమ్మ మీ అమ్మ ఒకరే. ఏమిటది? తులసమ్మ. బంగారం కంటే సింగారం తెమ్మంది భార్య. అంగడి తిరిగి గొంగడి సంకనేసుకొచ్చిండు భర్త. భార్య పక్కుమంది. మర్మం విప్పి చెప్పింది ఏమది? కుంకుమ. బండ మీద గడ్డి పోసిన కొద్దీ పెరుగుతుంది. ఏమిటది? తల వెంట్రుకలు. బాహువులు 16, బాణాసురుని కాను, జందెముండు, విప్రుండను కాను. ఏమిటది? రాట్నం. అందమా కొందామా, అంగట్లో పెడదామా, పట్టుకుంటే కరుస్తుంది. ఏమిటది? మొగలి రేకు. అందరికీ కనిపిస్తుంది కానీ నాకు కనిపించదు. ఏమిటది? అందరితో చెప్పొస్తాడు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఏమిటది? ప్రాణం. అన్నిటికన్నా వేగంగా పోయేది. ఏమిటది? మనస్సు. అన్నిటికన్నా బాధ. ఏమిటది? అప్పుల బాధ. కడవల నీరు, కదలని పాము, పగతో ఆడు. ఏమిటది? దీపం. కదలలేదు, మెదలలేదు, శిల్పి చేత చిక్కినంత దేవుడై కూర్చుండు. ఏమిటది? రాయి. కన్నుంది చూడలేదు, కాలుంది నడవలేదు. ఏమిటది? నవారు మంచం. ప్రకృతిలోని ప్రాణులన్నింట నరుని వేరు చేసినది ఏమిటి? మాట. ఆకాల మేడకు 10 కూసాలు. ఊపితే ఊగుతాయి, పీకితే రావు. ఏమిటది? చేతివేళ్ళు. పాప పచ్చన, పలుకు తీయన, ముక్కు పగడం, కళ్ళు మిరియం. ఏమిటది?
రామచిలుక. పాలను నీళ్లను వేరు చేయి పక్షి. ఏమిటది? హంస. పాలు కాని పాలు. ఏమిటది? పాపాలు. కండ్ల ముందు పూత పూయు, కానకుండా కాతకాయు. ఏమిటది? వేరుశనగ కాయలు. ఆడవారితో దెబ్బలు తింటి, ఆగకుండా పోయి అగ్గిల పడితి. ఏమిటది? పిడక. కట్టెల్లో నడిచే కట్టె. ఏమిటది? నీరు కట్టె. కన్నుండి చూడలేనిది. ఏమిటది? సూది. కన్ను గాని కన్ను. ఏమిటది? నెమలి కన్ను. పోస్తే తెగదు, కొడితే పగలదు. ఏమిటది? నీడ. కొమ్ములుండు, ఎద్దు కాదు. అంబారి ఉండు, ఏను కాదు. ఏమిటది? నత్త. కొండలో పుట్టింది, కొండలో పెరిగింది, నట్టింటికొచ్చింది, నాట్యమాడింది. ఏమిటది? చల్లకవ్వం. కొంచెమంత కాయ, మంచమంత ఆకు. ఏమిటది? కొబ్బరి. కాళ్ళు చేతులు లేకుండా నడిచేది. ఏమిటది? చేప. పొట్టివానికి పుట్టెడు అంగీలు. ఏమిటది? ఉల్లిపాయ. పోకంత పొట్టోడు, గుమ్మడంత కడవ మోస్తాడు. ఏమిటది? పొయ్యి. పిట్ట కొంచెం, కూత ఘనం. ఏమిటది? కోయిల. పుట్టిన చలనము లేనిది. ఏమిటది? కోడిగుడ్డు. పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు. ఏమిటది? తేనెపట్టు. పురుగు తొలవని పుర్రె. ఏమిటది? ఆకాశం. గింజలు లేని కాయ. ఏమిటది? టెంకాయ. గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది. ఏమిటది? చాప. గుండ్రంగా ఉంటుంది, చంద్రుడు కాడు. నల్లగా ఉంటుంది, చీకటి కాదు. ప్రతిబింబం కనిపిస్తుంది, అద్దం కాదు. ఏమిటది? కనుగుడ్డు. గుప్పెడు గువ్వకు బారెడు తోక. ఏమిటది? కల్వ పువ్వు. గోరువంకకు గొడుగు పట్టేది. ఏమిటది? ఆకాశం. అందరాని వస్త్రానికి అన్ని చిల్లులే. ఏమిటది? ఆకాశం. అరచేంత పట్టణానికి 60 వాకిళ్ళు. వేసే తాళాలు గాని తీసే తాళాలు గాని లేవు. ఏమిటది? హస్తరేఖలు. ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాలు. ఏమిటది?
దేశపటం. తల లేదు కానీ చేతులున్నాయి, కాళ్ళు లేవు కానీ కాయం ఉంటుంది. ఏమిటది? కోటు. మామ మామ అంటే దగ్గరకు వస్తాయి, తాత తాత అంటే దూరంగా పోతాయి. ఏమిటది? పెదవులు. ముండ్లను చూసి ముందుకు వస్తారు, జలమును చూసి జారుకుంటారు. ఏమిటది? చెప్పులు. జీలకర్రంత కొమ్ము, ఎంతటి మనిషికైనా లొంగదీసు. ఏమిటది? పల్లేరుకాయ. 3 కాళ్ళ ప్రాణి, అందరికీ రాణి. ఏమిటది? ముసలమ్మ. వేపకాయంత బంగారాన్ని ఏనుగైనా మింగలేదు. ఏమిటది? నిప్పు. ఆడవారికి లేనిది మగవారికి ఉన్నది. ఏమిటది? మీసం. ఆకులేని వక్క, సున్నం లేని నోరు, రెండు కలవకుండానే ఎర్రన. ఏమిటది? చిరాకు పరాకు. ఆ రాజు కూతురు అందాల చుక్క, కొండంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసిందంట. ఏమిటది? వరివెన్ను. ఆరావళి పర్వతాలపై 65 పనస చెట్లు, తిరిగి చూస్తే ఆకులు లేవు, పూలు పూయు, కాయలు కాయు. ఏమిటది? బ్రహ్మచెముడు. యంత్రం కాని యంత్రం. ఏమిటది? సాయంత్రం. చివరగా మీకొక పొడుపు కథ. రాజాగారి తోటలో రోజా పూలు పూస్తాయి, చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటది? ఆన్సర్ కామెంట్ చేయండి.